నవమాసాలు పడుతుంది తల్లి గర్భాన్ని దాటి ప్రపంచాన్ని చూడటానికి. 2 సంవత్సరాలకు పైగా పట్టింది మన రాజ్యాంగాన్ని ప్రపంచమంతా చూడటానికి. ఎంతటి మనిషి అయినా ప్రపంచాన్ని చూడాలనుకోవడం ఆశ, కానీ ఆ ప్రపంచమే తనను చూడాలనుకోవడం అత్యాశ. ఆ అత్యాశలోనే ఆశయం ఉంటే ఈ ప్రపంచం తనను చూస్తున్నందుకు గర్విస్తుంది. అమ్మ కూడా తన బిడ్డ ఎదిగేటప్పుడు అందంగా ఆనందంగా ఎదగాలి అనుకుంటుంది. అలాంటిది భరతమాతకుండదా తన రాజ్యాంగం అనే బిడ్డ ఎదుగుదలను చూడాలని? పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ పాడైపోతేనే తల్లి మనసు తట్టుకోలేదే. అలాంటిది ఎందరో తల్లుల పేగులు తెంచుకొని పుట్టిన వీరులు భరతమాతని కాపాడుకోవడమే వరమనుకొని వాళ్ళ ప్రాణాలను తల వెంట్రుకల కన్నా తేలిగ్గా వదిలేశారే. అలాంటి భరతమాత బిడ్డైన రాజ్యాంగం పాడైపోతుంటే ఇంకా చూస్తూ ఉన్నావా? భరతమాత అంటే ఎక్కడో లేదు మిత్రమా, మనందరిలో ఒక మూల దాగి ఉన్న మమత. అదే మనం అన్న మాటను గుర్తు చేస్తుంది. అది అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేదే ఈ రాజ్యాంగం. కానీ ఇప్పుడు మన కళ్ళు కన్నీటి రైతులను చూస్తుంది, రాలిపోయే వీరుల్ని చూస్తుంది, ఇంకా చెప్పాలంటే గాలిపటాల్లా పైకెగిరే నాయకుల్ని చూస్తుంది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నిజమే, ఆనాటికి ఆ రాజ్యాంగం ఒక ఆనందమే, కానీ ఈనాటికి అది ఒక రాతి కట్టడం. చూడడానికి అందంగానే ఉంటుంది, కానీ ప్రయోజనమే ఇంకా ప్రాకులాడుతుంది. అందరూ దేశం ముందుకు పోతుంది అంటే బాధగా ఉంది. ఎందుకంటే మనుషులే ముందుకు కదులుతున్నారు, కానీ మన కోసం పుట్టిన రాజ్యాంగం ఇంకా అడుగులు వేయడానికి ఆలోచిస్తుంది. అదే అడుగులు వేస్తే వీరుల చిత్రపటాల్లో చిరునవ్వులు మనుషుల మనసుల్లో కూడా చిగురిస్తాయి. అందుకే దానిచే అడుగులు వేయించాల్సిన బాధ్యత మనది. అందుకు ప్రయత్నిద్దాం. మరీ అయితే మనం కూడా ఒక అడుగు వెనక్కేద్దాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఘనంగా జరుపుకోవడానికి కాదు, గుర్తుంచుకోమని. ఇది మనది, కాపాడుకోవాల్సింది కూడా మనమే. జై హింద్.